నమస్కారం అండి. నా పేరు షాయినా, పోతిన మహేష్ గారి టీం అండి. ఈరోజు విజయవాడ ఉత్సవాల గురించి మాట్లాడాలనుకుంటున్నాము. విజయవాడలో దసరా ఉత్సవాలకు బదులుగా విజయవాడ ఉత్సవాలు అనేది చాలా ఘనంగా చేయాలని ఎంపీ చిన్ని గారు అనుకొని శ్రేయస్ మీడియాతో కలిసి పనిచేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమ్మవారిని ఆమెకి బదులు ఆమె ఉత్సవాలు చేయాల్సింది బదులు విజయవాడ ఉత్సవాలు అనేది చేయడం చాలా దారుణం. ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు. దసరా ఉత్సవాలను ఘనంగా చేయాల్సింది పోయి విజయవాడ ఉత్సవాలు అనేది చేయడం చాలా దారుణం. ఇది ముమ్మాటికి నిజం అనేది ప్రజలందరూ భావిస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న ఎంపీలందరూ కేసినేని నాని గారు కానీ, కేఎల్ రావు గారు కానీ, చెన్నుపాటి విద్యా గారు కానీ, లగడపాటి రాజగోపాలరావు గారు కానీ, వీళ్ళందరూ విజయవాడ అమ్మవారి దసరా ఉత్సవాలను ఘనంగా చేశారు. కానీ అందుకే వాళ్ళు 2 సార్లు ఎంపీగా కొనసాగించారు. విజయవాడలో దసరా అమ్మవారి ఉత్సవాలని వాళ్ళు ఘనంగా చేశారు. కానీ దాని పేరిట ఏ కార్నివాల్ని నడిపించలేదు. ఇది ఒక వ్యాపార కోణంలో కేసినేని చిన్ని గారు కొత్తగా ఒక వ్యాపారం అనేది చేస్తున్నారు అమ్మవారి పేరిట. ఇది చాలా దారుణం. ఆధ్యాత్మికంగా ఎంతోమంది ప్రజలు అమ్మవారిని నమ్ముకొని చాలా దూరాల నుంచి వచ్చి ఆమెను మొక్కుకొని వెళ్తూ ఉంటారు. ఇలాంటి టైంలో అమ్మవారి ఖ్యాతిని తగ్గించే విధంగా ఇలాంటి ఉత్సవాలు, కార్నివాల్స్ అనేది చేయడం చాలా దారుణం. అదేవిధంగా 2 సార్లు కూడా ఎంపీలుగా వాళ్ళు కొనసాగించారంటే వాళ్ళు అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని అమ్మవారి వైభవాన్ని పెంచారే తప్పితే అమ్మవారి వైభవాన్ని ఏ రోజు తగ్గించలేదు. అందుకే వాళ్ళు 2 సార్లు ఎంపీగా కొనసాగించారు. కానీ ప్రస్తుతం ఎంపీ చిన్ని గారు మాత్రం ఒకసారికి మాత్రమే పరిమితం అయిపోతారు. ఎందుకంటే అమ్మవారి ఖ్యాతిని తగ్గించే విధంగా ఇలాంటి ఉత్సవాలను చేస్తున్నారు. ప్రజా బీసీ నాయకుడైన పోతిన మహేష్ గారి మీద అమ్మవారి ఉత్సవాలకు బదులు విజయవాడ ఉత్సవాలను నడుపుతూ ఆయన్ని కించపరుస్తూ అధికారం ఉంది కదా అని చెప్పి నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడితే మేము సహించబోమండి. మీరు ప్రజల తాట బాగా తీస్తారని అందరికీ తెలుసు. ప్రజలందరూ అదే భావిస్తున్నారు. అమ్మవారి దసరా ఉత్సవాల పేరిట విజయవాడలో ప్రస్తుతం మీరు విజయవాడ ఉత్సవాలు అనేది చేస్తున్నారు. ప్రజాధనాన్ని మీ జేబుల్లో నింపుకోవడానికి మీరు పూనుకున్నారని ప్రజలందరూ భావిస్తున్నారు. అదేవిధంగా బుక్ మై షోలో విజయవాడ ఉత్సవానికి టికెట్లు అమ్ముతున్నారా లేదా? దీనికి సమాధానం చెప్పండి. దసరా అయిన తర్వాత చాలా పెద్ద విషయాలు అనేది మేము బయటపెడతాము. ఎంపీ చిన్ని గారు ఒక మాట గుర్తుంచుకోవాలి. అమ్మవారి ఖ్యాతిని తగ్గించాలని మీరు అనుకుంటే మీరు కేవలం ఒకసారి మాత్రమే ఎంపీగా మిగిలిపోతారు. అమ్మవారి ఖ్యాతిని పెంచే విధంగా పనిచేయండి. కేవలం వ్యాపారమే మీకు ముఖ్యం అనుకొని వ్యాపార కోణంలో అమ్మవారి ఖ్యాతిని తగ్గించాలి అనుకుంటే మిమ్మల్ని ప్రజలు ఎవ్వరు గుర్తుంచుకోరు. నమస్కారం, నా పేరు మొలకల హనుమాన్, పోతిన మహేష్ టీం, విజయవాడ. దసరా ఉత్సవాలకి క్యార్నవల్కి తేడా తెలియని మీకెందుకమ్మా ప్రెస్ మీట్లు? పోతిన మహేష్ గారు బీసీ ప్రజా ఉద్యమాలు చేసిన నాయకుడు పోతిన మహేష్ గారు. అలాంటి వ్యక్తి 2024లో సీట్ రాకపోయినా ప్రజల కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. జనసేన పార్టీని నమ్ముకుని మోసపోయింది పోతిన మహేష్ గారు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. పవన్ కళ్యాణ్ గారితో 10 సంవత్సరాలు పనిచేసి పోతిన మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో 10 సంవత్సరాలు పనిచేసి సీటు ఇవ్వకుండా ఆయన్ని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంతేకాకుండా రాజకీయ భవిష్యత్ అంటే ఏంటో హామీ కూడా ఇవ్వకుండా మా బీసీ వర్గానికి చెందిన పోతిన మహేష్ గారిని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది ప్రజలందరికీ తెలుసు. దసరా ఉత్సవాలను అడ్డం పెట్టుకుని విజయవాడ ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ప్రజల దగ్గర, అమ్మవారి భక్తుల దగ్గర కోట్ల రూపాయల ధనం దోచుకుంటున్నారు. ఇది విజయవాడ నగర ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలందరూ తెలుసు. అంతేకాకుండా మీరు భక్తులు కోట్ల రూపాయల ధనాన్ని దోచుకుంటున్నారు. దోచుకునే మీరు ఏ చేతితో తింటారో మీరు మీకే సమాధానం చెప్పుకోండి. ఈ 15 ఏళ్ల కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేశారో దయచేసి అందరికీ తెలియపరచండి. విజయవాడ నగర ప్రజలను చూస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయవాడ ఉత్సవం నిన్నటికి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు రాలేదు? ఎన్టీఆర్ జిల్లాలో
ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా విజయవాడ ఉత్సవాలకు రాలేదు. రాకపోతే చిన్ని గారు గుడివాడ రాము గారిని తీసుకెళ్లారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, దసరా ఉత్సవాల్ని అమ్మవారి ఖ్యాతిని తగ్గించడానికే ఈ విజయవాడ ఉత్సవాల్ని ఏర్పాటు చేశారు. శ్రేయస్ మీడియా కానీ, వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సంస్థ కానీ ప్రజాసేవ చేయడానికి రాలేదు. కేవలం వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే శ్రేయస్ మీడియా వచ్చింది. వైబ్రెంట్ ఎగ్జిబిషన్ కంపెనీ కూడా, సొసైటీ కూడా వ్యాపారం చేయడానికి మాత్రమే వచ్చారు కానీ ప్రజాసేవ చేయడానికి మాత్రం రాలేదని మేము తెలియజేస్తున్నాం. ముమ్మాటికి ప్రజలు ధనాన్ని, భక్తులు ధనాన్ని దోచుకోవడం కోసమే, డబ్బును దోచుకోవడం కోసమే దసరా ముసుగులో విజయవాడ ఉత్సవాలని నిర్వహిస్తున్నారు.